హాయ్ ఫ్రెండ్స్, యమ్మీ ఆషా కిచెన్ స్వాగతం. నేను ఇవాళ పెరుగు మజ్జిగ పులుసు చేయబోతున్నాను. పెరుగు మజ్జిగ పులుసు చాలా రుచిగా, చాలా టేస్ట్గా, సూపర్గా ఉంటుందండి. ఇది అన్నంలో సూపర్గా ఉంటుంది, వట్టిగైనా తాగుని కానీ సూపర్గా ఉంటుంది. పెరుగు మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. చలో. ముందుగా మజ్జిగ పెరుగు చేయడానికి ముందుగా గట్టి పెరుగు తీసుకోవాలి. ఇది మిక్సీ వేసుకొని మజ్జిగ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. మనకు కారం ఎంత కావాలో అంత. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా, పెద్ద సైజు 1 ఉల్లిగడ్డ, పుదీనా కొద్దిగా తీసుకోవాలి, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి మనకు కావాల్సినంత తీసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర, పోపు గింజలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు, మినపప్పు. మనం మజ్జిగ పులుసు పోపు వేసుకోవడానికి నూనె. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాము. గట్టి పెరుగు మజ్జిగ చేసుకున్నాము. ఇందులో మనకు కావాల్సినంత నీళ్ళు వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాము. కడాయి హీట్ ఎక్కింది. కొద్దిగా నూనె వేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంతే. మనము గట్టి పెరుగు తీసుకున్నాం కాబట్టి ఇదిగో మిక్సీ వేసుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా ఉంది. మనకు కొద్దిగా పల్సగా ఉండాలి. ఇది కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. 1/2 గ్లాస్ నీళ్ళు వేసాను ఇందులో. మరీ గట్టిగా ఉంటే కానీ బాగుండదు మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అని పేరు పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇందులో. ఓకేనా. ఇప్పుడు నూనె కాగింది. పోపు వేసుకుందాం. ఇందులో పోపు ఎగింది. ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మరీ ఎక్కువ వేగకూడదండి, కొద్దిగా పచ్చిగానే ఉండాలి. పచ్చిగా ఉంటేనే ఈ మజ్జిగ పులుసులో బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో మన కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. దీంట్లో బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పుదీనా కడిగేసి నేను సన్నగా కట్ చేశాను, అందుకే ఈ విధంగా కనపడుతుంది మీకు. పుదీనా కొద్దిగా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇలా నేను తురుము పెట్టుకున్నాను సన్నగా, ఇది ఇందులో వేసేయాలి. పచ్చి కొబ్బరి ఆ ముక్కలో ఆ నలుపుతనం ఉంటుంది కదా, అది మొత్తం తీసేయాలి. తీసి ఇలా తురుమేసుకోవాలి. మజ్జిగ పులుసులో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుందండి, అందుకే వేసాను నేను. మనకు ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇందులో వేసుకోవాలి. ఈ 4. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే కొత్తిమీర అంత వేసుకోవచ్చు. ఇది బాగా ఒక్కసారిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మజ్జిగ చేసుకున్నాం కదా, ఇవి ఇందులో కొన్ని నీళ్ళు పోసాను, ఇవి ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదండి, ఇది బాగుండదు. మనకు కావాల్సినంత నీళ్ళు వేసుకోవచ్చు. ఒక్కసారి పొంగు రావాలి, ఎక్కువసేపు మరగబెట్టకూడదు ఇది, ఎందుకంటే పెరుగు కదా ఎరిగిపోతుంది ఎక్కువసేపు మరగబెడితే. అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చింది, మీకు ఎలా కుదిరింది అనేసి. అయిపోయిందండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాము. అయిపోయింది, పెరుగు మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా, చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. ఏ కర్రీ ఇంకా అవసరం ఉండదు. మీకు ఈ మజ్జిగ పులుసు, పెరుగు మజ్జిగ పులుసు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.